సంబంధించిన అంశంలో జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీం నిర్ణయాన్ని ఆయన స్వాగతిస్తూ అదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో ఆయన గట్టిగా బుద్ధి చెప్పింది కోర్టు, ఆయన బుద్ధి మారాలి అంటూ ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ అయితే చేశారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ అభివర్ణించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు సుప్రీంకోర్టు గట్టిగా బుద్ధి చెప్పింది. కొమ్మినేని అరెస్టు ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు తీవ్ర భంగకరమని సుప్రీంకోర్టు చెప్పడం ముదావహమని పేర్కొన్నారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మరలించడానికే తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు ఒక కృత్రిమ వివాద